హాయ్ అండి. ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు లిస్ట్ కొంచెం పెద్దగా ఉంది కదండి. నేను డైరెక్ట్గా ప్రాసెస్ చేసేటప్పుడు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. బటర్తో పాటుగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ కొంచెం కరిగిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. షాజీరా కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు షాజీరా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఒక 4 డ్రాప్స్ సోయా సాస్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ మీ ఇష్టం అండి. కొంచెం కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు సాస్ని. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొంచెమేమో లాస్ట్లో గార్నిష్ కోసం ఉంచాను. ఇప్పుడు ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో 2 ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత దీనిని ఫ్రై చేసుకోవాలి. అక్కడ అడుగంటుతున్నట్టు ఉంది కదండి, అది అడుగంటడం కాదు, స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం తర్వాత. ఇప్పుడు అందులో రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మరి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఆయిల్ కర్రీ నుంచి విడిపోతున్నట్టుగా ఉంది కదండి, ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇదొకటి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, మళ్ళీ చెప్తున్నానండి, చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. అదే మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను బౌల్లో వేసాను కాబట్టి ఇలా ముద్దలాగా వచ్చిందండి, విడిపోతుంది, ఏం కాదు, పలుకు పలుకుగానే వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ ఎగ్ ఫ్రైలో బాగా కలిసేలాగా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 to 10 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.